ఒక యవ్వనస్తుడు అంటున్నాడు తన స్నేహితునితోటి, మా అమ్మ మా నాన్న నాకు ఎంత డబ్బు కావాలని అడిగినా పంపిస్తారు అని చెప్పి అన్నప్పుడు ఆ స్నేహితుడు అంటున్నాడు, మీరు బాగా డబ్బున్న వాళ్ళ? లేదురా, మా అమ్మ నాన్న కూలి పనికి వెళ్తారు, అయినా నా కోసం ఎప్పుడూ దాచిపెట్టి ఉంచుతారు డబ్బులు అని అన్నాడు. అన్నప్పుడు ఒరే, మీ అమ్మ నాన్న కూలి పని చేస్తూ రూపాయికి రూపాయి దాచిపెట్టి నువ్వు అడిగినప్పుడల్లా నీకు ఇస్తున్నారంటే నువ్వు వారిని మోసం చేయొచ్చా? ఆలోచించు. నా తల్లిదండ్రి నేను చెప్పిన మాట వింటున్నారు, నేను చెప్పిన మాట నమ్ముతున్నారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావే, నిన్ను నువ్వు మోసం చేసుకోవట్లేదా? నీ తల్లిదండ్రి మోసం చేస్తున్నానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ తల్లిదండ్రిని కాదు నువ్వు మోసం చేస్తుంది, నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. అప్పుడు ఆ అబ్బాయి అంటున్నాడు, వాళ్ళు తినక మంచి బట్టలు వేసుకొనక, అయ్యో నా బిడ్డ కాలేజీలో చదువుకుంటున్నాడు, నలుగురిలో బాగా ఉండాలి, అందరిలాగా నా బిడ్డ ఉండాలి అని చెప్పని వాళ్ళు ప్రతి అవసరత మానుకొని తినక మంచి బట్టలు వేసుకొనక వాళ్ళ అవసరాలు మానుకొని ఎండక ఎండి వానక తడిసి పైసాకు పైసా ఎందుకు కూడా పెడుతున్నారో తెలుసా? నీకోసమేరా. అలాంటి తల్లిదండ్రిని మోసం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పుతుంది? మాట్లాడితే అబద్ధం, మాట్లాడితే మోసం. కానీ బైబిల్ గ్రంథంలో మాట ఉంది, నీ తల్లిదండ్రిని సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిదండ్రిని సన్మానించాలి. నీ తల్లిదండ్రిని మోసం చేస్తున్నానని చెప్పని నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. వారిచ్చే డబ్బులతోటి తాగుడుకు బానిసయ్యి నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. వారిచ్చే డబ్బులతోటి వ్యభిచారానికి బానిసయ్యి భయంకరమైన రోగాలు తెచ్చుకుంటున్నావు. వారిచ్చే డబ్బులతోటి చెడు వ్యసనాలకు బానిసయ్యి తల్లిదండ్రిని మోసం చేస్తున్నానని చెప్పి అనుకుంటూ నీ తల్లిదండ్రిని కాదయ్యా నువ్వు మోసం చేస్తుంది, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని చేతులారా నీవే నాశనం చేసుకుంటున్నావు. రే సహోదరి సహోదరుడు, ఆలోచించండి. మా అమ్మని మా నాన్న మోసం చేస్తున్నాను, ఎంత అడిగినా ఇస్తున్నారు, అదేమని నేను అలుగుతాను, అలిగితే వాళ్ళు చూస్తూ ఉండలేరు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? ఎన్ని రోజులు మోసం చేస్తావు? వాళ్ళు ఉన్నంతకాలమేగా. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు నీతోటి? ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయినాక ఎవరిని మోసం చేస్తావు? ఆలోచించు. అప్పుడు నీవు గుండె పగిలేలా ఏడ్చిన నీ రోదన వినేవాళ్ళు ఎవరు ఉండరు. ఆ తల్లిదండ్రి ఉండంగానే ఆ తల్లిదండ్రి బాధను, ఆవేదనను, వారి కష్టాన్ని అర్థం చేసుకొని కానీ నువ్వు జీవించినట్లయితే, వారిని సన్మానించినట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సన్మానించడం మానుకొని ఎంత డబ్బిచ్చినా తీసుకురండి, ఇవ్వండి 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 అని చెప్పని నీ జలసాల కోసము వారిని ఇబ్బంది పెడుతున్నావే. ఆలోచించు. అది దేవుడికి ఇష్టమైన ఆలోచన కాదు. నీ తల్లిదండ్రిని సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ప్రైజ్ ది లార్డ్.